వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుక్య సంతోష్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఫస్ట్ మేము హైపర్ మార్ట్కి వెళ్తున్నాము, వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఫర్నిచర్ ఇంట్లోకి సోఫా కోసం వెళ్తున్నాము. సో కంప్లీట్ బ్లాగ్ ఇంట్లో చూసేయండి. మేము మార్నింగ్ 9 వరకు వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మాకు ఇక టైం సెట్ కాక కొంచెం లేట్ అయింది. 12కి అట్లా స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి. నాకు వాల్యూ జోన్కి కనెక్షన్ ఉంది, ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ అక్కడే స్టార్ట్ చేశాను. అంటే వాల్యూ జోన్ దగ్గర నుంచే ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఆ కొంచెం ఎఫెక్షన్ ఉండే, కానీ ఆ రోజు ఫుల్ రష్ ఉండే. ఎవరన్నా నా ఛానల్లో ఫస్ట్ షార్ట్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉండే. ఇంక అప్పటి నుంచి వెళ్ళలేదు మేము వాల్యూ జోన్కి, ఎప్పుడు ఎక్కువ పబ్లిక్ ఉంటారు కదా అని. కానీ కొంచెం తక్కువ ఉన్నారు మేము వెళ్ళేసరికి. అంటే ఎంత పెద్ద మాట అంటే అది అసలు మస్తు స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఏది దొరకదు అన్నట్టు ఉండదు, దాంట్లో అన్నీ దొరుకుతాయి. నాకైతే ఫుల్ నచ్చింది. మెయిన్గా పార్కింగ్, అసలు సాటర్డే రోజు ఎంత పబ్లిక్ ఉంటారు హైపర్ మార్ట్స్లలో, కానీ ఆ పార్కింగ్ దగ్గర ఎక్కడ అసలు టైం లేదు. డైరెక్ట్ వెళ్ళి పెట్టేశాము, అంత ఫ్రీ ఉండే ఆ మార్ట్ మొత్తము. సో నేనైతే అందరికీ ఖచ్చితంగా వెళ్ళొచ్చనే చెప్తా. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే డీమార్ట్ కన్నా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎవరన్నా పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవాలి అండ్ A to Z దొరకాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళొచ్చు. బట్టలు అసలు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నాయి. షూస్, యాక్సెసరీస్, గ్రాసరీస్. సో మేమైతే గ్రాసరీస్కే వెళ్ళాము ఈసారి. స్ట్రైట్ అవే ఫస్ట్ మేము ట్రాలీ తీసుకొని రిసెప్షన్లో కూర్చోబెట్టి రైట్ సైడ్కి వెళ్తే గ్రాసరీ ఉండే. ఇంకా రైట్ సైడ్ వెళ్ళే దారిలో ఈ ప్లాన్స్ కనిపించినాయి. నిజంగా చెప్తున్నా, నాకు ఎంత నచ్చినాయి అంటే, అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి ఈ ప్లాన్స్ కూడా. ఇవైతే ఒక 2 తీసుకున్నా, నా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పార్టీషన్ దగ్గర పెడదాము అని చెప్పేసి. 270 ఎంత పడ్డది ఈచ్. అది ఎక్కువ పడ్డదో తక్కువ పడ్డదో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలా ముందుకెళ్ళి, కొంచెం ముందుకెళ్తే గ్రాసరీస్ అనమాట. ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించిన, లైక్ ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ కదా, సో అవన్నీ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర అన్ని 1+1 ఆఫర్స్ ఉన్నాయి. నాకు ఈ డిష్ మాత్రం ఫుల్ నచ్చింది. 299 ఎంతో పడ్డది. చూడ్డానికి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద డిష్ అది. ఒక 3-4 లీటర్స్ డిష్లా అంత ఉంటుంది అనుకుంటా. సో ఇంకా ముందుకెళ్ళి ఫస్ట్ గ్రాసరీస్ నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా. అండ్ గ్రాసరీస్ ప్రైస్ విషయానికి వస్తే ఓకే, రీజనబుల్ అనిపించింది. అండ్ ఈ మార్ట్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎంత పబ్లిక్ ఉన్నా కనిపించట్లేదు. అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, మంచిగా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వేస్తున్నారు. ఇంకా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువ జనాలు ఉండి హడావిడి ఏం లేదు. జనాలు ఉన్నా కానీ అంటే పెద్ద ఉంది కదా, సో ఎక్కడక్కడ ఉండేసరికి ఎక్కువ అనిపించలేదు నాకైతే క్రౌడ్ లాగా. సో నేనైతే ఇవన్నీ తీసుకొని ఇంకా ముందుకెళ్తే, ఇంకా నాకు కావాల్సిన ఫేస్ ప్యాక్స్ అవన్నీ ఇంకా తీసుకొని కొంచెం ముందుకెళ్ళి, ఇంకా రిషబ్కి కొన్ని టాయ్స్ కావాలంటే అవి తీసుకున్నా. ఇంకా అక్కడ టీ కప్స్ అవి తీసుకుందామని చెప్పేసి అవి కూడా కొంచెం రీజనబుల్ అనిపించినాయి, కానీ ఎక్కువ కలెక్షన్ అయితే లేదు. ఇంకా అన్నీ తీసేసుకొని బిల్ వేయించుకున్నాము. మాకైతే 10,000 అట్లా అయ్యింది. ఇంకా అన్నీ తీసుకునేసరికి ఇంట్లోకి కూడా కొన్ని సామాన్లు తీసుకున్నాం కదా, సో అట్లా బిల్ ఎక్కువ అయింది. ఇంకా తీసుకొని అవన్నీ ట్రాలీలోనే పెట్టుకొని, ఇంకా రిషబ్ అయితే ఈ ట్రాలీ రైడ్ బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం, ఎప్పుడు మేము ఎత్తుకుంటాము, కానీ వాడికి ఇట్లా మస్తు నచ్చింది. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ కార్ దగ్గరికి ట్రాలీ తీసుకెళ్తుంటే వాచ్మ్యాన్ వచ్చి వాళ్ళే కార్లో సెట్ చేశారు. ఇంకా అది కూడా కొంచెం మంచిగా అనిపించుండే. ఇంకా డీమార్ట్లో అవన్నీ మనకు ఉండవు కదా, మనమే సెట్ చేసుకోవాలి అవన్నీ కదా. సో ఇక్కడైతే అంకుల్ వచ్చి సెట్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మేము GSM మాల్కి వెళ్ళాము. GSM మాల్కి ఎందుకు వెళ్ళామంటే, బాంటియా ఫర్నిచర్ వెళ్ళే దారిలో మాత్రం లింగంపల్లి నుంచి మొత్తం GSM వరకు ఫుల్ ట్రాఫిక్ ఉండే. మాకు లింగంపల్లి నుంచి GSM రానికే దగ్గర 1/2 అవర్ పట్టింది. పటాన్ చెరువు నుంచి GSM రానికి 1 అవర్ పట్టింది. 4:30కి స్టార్ట్ అయితే 5:30కి వచ్చాము. ఇంకా ఇక్కడ బాంటియా ఫర్నిచర్లోకి వెళ్ళాము. లైక్ ఆఫర్స్ ఉన్నాయా ఏమన్నా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. ఇంకా డైరెక్ట్ వెళ్ళి సెల్లార్లో పార్కింగ్ చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే మాకు ఏమంత పెద్ద కలెక్షన్ ఏమని అనిపించలేదు. లైక్ చాలా తక్కువ కలెక్షన్ లాగా అనిపించింది. ఒక సింగిల్ అంటే మేము అనుకున్నట్టు మాత్రం లేవు ఇక్కడ.
అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. దాని బదులు కస్టమైజేషన్ చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. సో ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేసాము. రిషబ్ని ఎక్కువసేపు గేమ్స్ ఆడిపిద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మేమైతే అక్కడ కార్డ్ తీసుకున్నాము. ఈ కార్డు 700 రూపీస్తోని స్టార్టింగ్ అనమాట. ఇంకా మేము 1000 రూపీస్ రీఛార్జ్ చేయించుకొని, వీడికి ఇది బాగా నచ్చింది, అంటే వాని ఏజ్కి అదే కదా, సో వాడు అది బాగానే సార్లు ఆడిండు. ఇంకా తర్వాత వాడు కార్స్ని ఎక్కువ ఇష్టపడతాడు కదా అని చెప్పేసి కార్ రేసింగ్ దగ్గర కూర్చోబెట్టి కార్ రేసింగ్ చేపిస్తే వాడు ఆ స్క్రీన్ కన్నా పక్కన స్క్రీన్ చూస్తుండు. ఇదేమంత ఎంజాయ్ చేయలేడు. ఇది వచ్చేసి 89 రూపీస్ ఎంత ఉండే. అండ్ ఇలానే సేమ్ కార్డ్ తీసుకొని స్వైప్ చేసి ఇంకా మనకి ఇష్టం ఉన్న గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో అట్లా స్వైప్ చేసి ఇంకా వాడైతే ఈ రైడ్ని అంతేం ఎంజాయ్ చేయలే, కానీ అవి చిన్నవి మాత్రం వాడు ఎంజాయ్ చేసిండు. ఇంకా ఇది సంతోషే మీద కూర్చోబెట్టుకొని వాడితో ఆడిపించిండు. నాకైతే మస్తు నచ్చింది ఇది. లైక్ మంచిగా అనిపించింది. కొంచెం ఏజ్ ఉన్న పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బాయ్స్ అంటే కార్స్ అవే కదా వాళ్ళకి. ఇంకా వాడైతే ఇది అంత ఏం ఎంజాయ్ చేయాలి, చూస్తున్నాడు, అంటే వాడికి కొత్త కదా, సో చూస్తున్నాడు. మెయిన్ ఏంటంటే వాడికి అర్థం కాలే, లైక్ స్క్రీన్లో చూడాలి, స్క్రీన్లో కార్స్ వస్తాయి అని చెప్పేసి అర్థం కాలే. వాడు నార్మల్ స్టీరింగ్, ఇప్పుడు ఇంట్లో కార్తో ఆడుకుంటాడు కదా అట్లా అనుకునే స్టీరింగ్ని తిప్పుతుండు, కానీ పక్కన వేరే కార్ సౌండ్ అట్లా వస్తుంటే అవి చూస్తున్నాడు. ఇంకా సర్లే ఎలాగో ఇక స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కార్ స్వైప్ చేయగానే ఇలా మన ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. రేస్ మాత్రం చాలా మస్తు అనిపించుండే. అది సైడ్కి ఏదైనా తగిలితే కూడా ఇక్కడ సీట్ కదులుతుంటుంది అనమాట. ఐ మీన్ చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ నార్మల్గా చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు దీంట్లో కూర్చొని ఆడలేదు కదా, రిషబ్ వచ్చినాక ఇదే ఫస్ట్ టైం మేము వాడిని తీసుకోవడం అందులోకి. సో అట్లా ఇప్పుడే చూస్తున్నా. అంటే ఇక్కడ కూడా కొన్ని ఏజ్ లిమిట్స్ ఉంటాయి కొన్నిటికి, లైక్ కార్స్ రేసింగ్ కానీ లేదంటే ప్లే జోన్ అట్లాంటివి కొన్ని ఏజ్ లిమిట్ ఉంది. సో రిషబ్కి అంతే ఏం యూజ్ కావాలి, ఇంకొంచెం పెద్దగా కావాలి వీడు ఇవన్నీ అన్ని రైట్స్ కానీ అన్నీ ఎంజాయ్ చేయాలంటే. కానీ వాడికి నచ్చింది అదొక్కటే కదా, అదే ఫస్ట్ రోజు ఆడిండు కదా అదొక్కటే నచ్చింది కదా, అదొక్కటి వాడు ఎంజాయ్ చేసిండు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ కార్ది మధ్యలో ఉండే స్వింగ్ టైప్, ఇది వచ్చేసి 100 రూపీస్ టికెట్ అనుకుంటా. ఇంకా 100 రూపీస్ సేమ్, ఇది కూడా కార్డ్తోనే. ఇంకా కార్డ్ స్వైప్ చేసేసి ఇంకా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో బాగానే ఇష్టంతో వాడికి రిషబ్కి నిజంగా కార్స్ అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి. ఇంకా ఇట్లా పెద్ద పెద్ద కార్స్ చూస్తే వానికి ఇక మస్తు ఇష్టం అనమాట. ఇంకా ఫస్ట్లో బాగానే కూర్చున్నాడు, మంచిగా అనిపించినుండే, కానీ అది ఇంకా స్టార్ట్ అయినాక వాడు కొంచెం భయపడ్డాడు. ఫస్ట్లో వాడు అట్లా ఉంటుంది అనుకోలేడు, నార్మల్ అనుకుని, కానీ ఇంకా వాడు ఎంజాయ్ చేస్తాడులే అని చెప్పేసి సంతోష్ తీసుకెళ్ళిండు. నేనైతే అసలు డేర్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఫుల్ భయం అవుతుంది అట్లాంటి రైడ్స్ ఎక్కాలంటే. సో ఇంకా రిషబ్ ఇంకా సంతోష్ ఎంజాయ్ చేశారు. వాడు స్టార్టింగ్లో ఎంజాయ్ చేస్తాడు కానీ తర్వాత భయపడ్డాడు. సో పాపం రిషబ్ అప్పటికే ఫుల్ భయపడుతుండే, ఇంకెప్పుడు ఆగుతుందా అని వెయిట్ చేసాము నేను ఇంకా సంతోష్. అతన్ని అడుగుతున్నాము, అయితే 3 minutes పడుతుంది అనేసరికి ఇంకా కొంచెం అయింది. ఇంకా తర్వాత ఇక లాస్ట్కి దిగి వాడు కొంచెం కూల్ కావాలని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టాము. దీంట్లో ఒకసేపు కూర్చోబెట్టి ఆడిపిస్తే వాడు నార్మల్ అయిపోయిండు. కానీ కొంచెం బాధ అనిపించింది, వాడు అసలు భయపడతాడు అనుకోలే, కానీ చాలా భయపడ్డాడు. ఇంకా అప్పుడే అక్కడికి టెడ్డీ వచ్చింది. ఆ టెడ్డీని చూసి మస్తు ఎగ్జైటెడ్ అయిండు రిషబ్ గాడు. ఇంకా దాంతో కొంచెం నార్మల్ అయిండు. ఇంకా అక్కడ ఫుల్ ఆడుకొని ఇంకా బయటికి వచ్చేసాం మేము. బయటికి వచ్చేసి ఆకలి అవుతుందని చెప్పేసి నైట్గా డిన్నర్ చేసేద్దామని అక్కడ మదీనాగూడలోనే హనుమాన్ టిఫిన్ సెంటర్ అనే దగ్గర టిఫిన్ చేసేసాము. రెగ్యులర్గా మేము అక్కడే ఎక్కువ చేసాం, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి అక్కడ వెళ్ళినప్పుడు. ఇంకా అక్కడ నుంచి పక్కకే సౌత్ ఇండియా దగ్గర కాఫీ తాగేసాము. ఇంకా పక్కకే రత్నదీప్ ఉంటే అక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మన సైడ్ వెజిటేబుల్ చూసి అక్కడ వెజిటేబుల్ చూస్తే నాకు అసలు తీసుకోవాలనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి కొన్ని రిషబ్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని బిల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాము. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.